ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు మరియు నడుము నొప్పులకు అత్యాధునిక చికిత్స డాక్టర్ భావన హర్వాణి గారి ఆధ్వర్యంలో ఆర్ఎఫ్ఏ మరియు ప్లాస్మా పద్ధతిలో చిన్న ఇంజెక్షన్ తో పరిష్కారం. హాస్పిటల్స్ రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్. తమిళ సస్పెన్స్ కు శుభం కార్డు పడింది. టీవీకేకు కాంగ్రెస్, వీసీకే, లెఫ్ట్, ఐయుఎంఎల్ మద్దతు ఇవ్వడంతో ఎట్టకేలకు ప్రభుత్వ ఏర్పాటుపై విజయ్కు గవర్నర్ ఆర్లేకర్ అనుమతినిచ్చారు. ఇక మరి కాసేపట్లో సీఎంగా దళపతి విజయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తమిళనాడులో రాజకీయ ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. టీవీకే అధినేత విజయ్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు వీసీకే, ఐయుఎంఎల్ మద్దతు తెలియజేస్తూ లేఖలు అందజేయడంతో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమిళగ వెట్రి కలగం శాసనసభ పక్ష నేత విజయ్కు రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర ఆల్రేకర్ ఆమోదం తెలిపారు. దీంతో ఉదయం 11 గంటలకు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. వివిధ పార్టీల నుంచి పొందిన సంతకాలతో కూడిన మద్దతు లేఖలను విజయ్ గవర్నర్ కు సమర్పించడంతో 5 రోజులుగా సాగుతున్న హైడ్రామాకు ఎండ్ కార్డ్ పడింది. సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు టీవీకే అధినేతకు వీసీకే, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీలు బేషరతు మద్దతు ప్రకటించిన అనంతరం విజయ్ టీవీకే సీనియర్ నాయకులతో కలిసి 120 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలను గవర్నర్కు సమర్పించారు. అయితే ఆయనతో పాటు మంత్రివర్గంలోకి ఎంతమంది మంత్రులు చేరతారనే దానిపై అనిశ్చితి నెలకొని ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానం కోరుతూ 1 వారం వ్యవధిలో గవర్నర్తో విజయ్ జరిపిన 4వ సమావేశం ఇదే. ఎమ్మెల్యేల నుండి అవసరమైన మద్దతు లేఖలు పొందలేకపోవడంతో ఆయన గత 2 ప్రయత్నాలు విఫలమయ్యాయి. రోజుల తరబడి జరిగిన తీవ్రమైన చర్చల అనంతరం తమిళనాడులో నెలకొన్న రాజకీయ అనిశ్చితికి తెరపడింది. డిఎంకే మిత్రపక్షాలు చివరికి విజయ్ పార్టీకి మద్దతు పలకడంతో అసెంబ్లీ సంఖ్యాబలంలో సగం మార్కును టీవీకే దాటగలిగింది. అయితే ఈ కూటమికి కేవలం 120 మంది ఎమ్మెల్యేలతోనే స్వల్ప మెజారిటీ ఉంది. టీవీకేకు చెందిన పలువురు కార్యకర్తలు, మద్దతుదారులు తాజా పరిణామాలపై సంబరాలు జరుపుకున్నారు. చెన్నైలోని టీవీకే ప్రధాన కార్యాలయం బయట పటాకులు కాల్చి సంబరాలు చేసుకున్నారు.